ఈ మధ్య నిఖిల్ కామత్, ఎలాన్ మస్క్తో జరిపిన ఒక సంభాషణ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. 2 గంటల పైగా సాగిన ఆ చర్చ నుండి వాళ్లు మాట్లాడిన కొన్ని ముఖ్యమైన, మనల్ని ఆలోచింపజేసే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. ఇక మొదలుపెడదామా? మస్క్ చెప్పిన అత్యంత సాహసోపేతమైన స్టేట్మెంట్తోనే స్టార్ట్ చేద్దాం. ఆయనేమంటున్నారంటే, ఇంకో 20 ఏళ్లలో ఫిజికల్ వర్క్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే అవుతుందట. అంటే మనం బ్రతకడానికి పని చేయాల్సిన అవసరముండదు. ఒక్కసారి ఆలోచించండి, పని అనేది అవసరం కాదు, కేవలం ఒక హాబీగా మారిన ప్రపంచం ఎలా ఉంటుందో. ఈ ఒక్క పాయింటే ఆయన చెప్పిన మిగతా విషయాలన్నింటికీ ఒక రకమైన పునాది అన్నమాట. ఈ మొత్తం డిస్కషన్లో మస్క్ పదే పదే ఒకే ఒక పెద్ద ఐడియా దగ్గరికి వస్తున్నారు. ఆయన చెప్పిన మిగతా వాదనలన్నింటినీ కలిపి ఉంచే ఒక కాన్సెప్ట్ అది. దాన్ని కలెక్టివ్ కాన్షియస్నెస్ లేదా సామూహిక స్పృహ అంటారు. ఇంతకీ ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనమందరం కలిసి పంచుకునే ఒక పెద్ద బ్రెయిన్ లాంటిదే. మన ఆలోచనలు, మనకున్న జ్ఞానం అన్నీ ఒకచోట చేర్చినప్పుడు మనం ఒక్కొక్కరిగా సాధించగలిగే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సాధించగలం. ఒక సూపర్ ఇంటెలిజెన్స్ లాంటిది క్రియేట్ అవుతుంది. మస్క్ దృష్టిలో మానవజాతి పురోగతికి ఇదే అసలైన కారణం. దీన్ని అర్థం చేసుకోవడానికి మస్క్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక కణం మాత్రమే ఉండే అమీబాని తీసుకోండి. అది బ్రతుకుతుంది, కాని దాని పన్నులు, దాని తెలివి చాలా పరిమితం. అదే మన మానవ శరీరాన్ని చూడండి. దాదాపు 30-60 ట్రిలియన్ కణాలు అన్నీ కలిసి పనిచేస్తాయి. అందుకే మనం ఇంత క్లిష్టమైన పనులు చేయగలుగుతున్నాం. సో మస్క్ చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక జాతిగా మనం ఎంత కనెక్ట్ అయ్యుంటే మనం సాధించే విజయాలు అంత గొప్పగా ఉంటాయి. సరే, ఈ పెద్ద పెద్ద ఐడియాల నుంచి కొంచెం పక్కకొచ్చి మన దగ్గరి భవిష్యత్తులో రాబోయే కొన్ని ప్రాక్టికల్ టెక్నాలజీస్ గురించి చూద్దాం. మన జీవితాలను మార్చేబోయేవి ఇవి. చూడండి, చాలా త్వరలోనే మన రోడ్ల మీద డ్రైవర్ లేకుండా తిరిగే కార్లు కామన్ అయిపోతాయి. మన ఇండ్లలో పనులు చేయడానికి మనుషుల్లాంటి రోబోలు వచ్చేస్తాయి. ఇంకా స్టార్లింక్ వల్ల ప్రపంచంలో ఏ మూలకైనా హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకొస్తుంది. మస్క్ ఏమంటున్నారంటే, ఇదంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఒక కంప్లీట్ ఆటోమేటెడ్ ప్రపంచానికి ఇదే ఫౌండేషన్ అంట. ఇక్కడ్నుంచే మస్క్ చెప్పిన విషయాలు మనల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆయన ఏకంగా పని, డబ్బు అనే కాన్సెప్ట్లే అంతమైపోతాయని అంచనా వేస్తున్నారు. మన సమాజం నిలబడటానికే ఈ రెండూ కదా ఆధారం. ఆయన దృష్టిలో ఒకటి పోతే రెండోది కూడా ఆటోమేటిక్గా పోతుంది. ఒక్క క్షణం ఆలోచించండి. బ్రతకడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరమే లేకపోతే ఎలా ఉంటుంది? మస్క్ అలాంటి భవిష్యత్తునే ఊహిస్తున్నారు. అక్కడ అన్నీ పుష్కలంగా ఉంటాయి, ప్రతి ఒక్కరి అవసరాలు తీరిపోతాయి, అది ఎలాంటి ఖర్చు లేకుండా. కానీ అలాంటి ప్రపంచం నిజంగా ఎలా ఉంటుంది? దీని వెనక మస్క్ లాజిక్ చాలా సింపుల్. 2 స్టెప్స్. ఫస్ట్, ఏఐ, రోబోటిక్స్ ఇంకా ఎనర్జీ. ఈ మూడింటిల్లో మనకి అంతులేని పురోగతి వస్తుంది. ఈ టెక్నాలజీ బూమ్ వల్ల సెకండ్ స్టెప్గా మనకి కావలసిన ప్రతి వస్తువు, ప్రతి సర్వీస్ అపరిమితంగా దొరుకుతుంది. అయితే ఈ అపరిమిత శక్తి అనే ఐడియా ఎక్కడ్నించొచ్చింది? ఇది కార్డాషియన్ స్కేల్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సింపుల్గా, ఒక నాగరికత ఎంత శక్తిని వాడుకోగలదో దాన్ని బట్టి దాని టెక్నాలజీ లెవెల్ని కొలుస్తారు. మస్క్ నమ్మకమేంటంటే, మనం ఫ్యూచర్లో మన గ్రహం శక్తిని, మన సూర్యుడి శక్తిని, చివరికి మన గెలాక్సీ శక్తిని కూడా వాడుకోగలుగుతాం. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్లా అనిపించొచ్చు, కాని ఆయన వాదనకు ఇదే బేస్. సో అన్నీ ఏఐ, రోబోలే చేసేస్తుంటే ఇక డబ్బుకి విలువేముంటుంది? మస్క్ ప్రకారం డబ్బంటే ఏంటి? అది మనం చేసే పనిని కొలిచే ఒక సిస్టమ్ అంతే. ఎప్పుడైతే అన్నీ అన్లిమిటెడ్గా దొరుకుతాయో అప్పుడు డబ్బు అనే కాన్సెప్ట్కే అర్థం ఉండదు. అది పూర్తిగా పనికిరాకుండా పోతుంది. అయితే ఒక మంచి ప్రశ్న వస్తుంది కదా, పని చెయ్యాల్సిన అవసరమే లేకపోతే మన జీవితానికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఎలా ఉంటాయి? నిఖిల్ కామత్ ఇదే ప్రశ్న అడిగారు. ఏదో ఒకటి సృష్టించాలని, పోటీ పడాలనే కోరిక మనలో సహజంగానే ఉంటుంది కదా అన్నారు. దానికి మస్క్ ఏమన్నారంటే, మనం అప్పుడు కూడా పనిచేస్తాం, కాని బ్రతకడం కోసం కాదు, మనకు నచ్చింది కాబట్టి మన ఆనందం కోసం చేస్తాం. ఒక ప్యాషన్ ప్రాజెక్ట్ లాగా అన్నమాట. సరే, ఇప్పటివరకు విన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు మనం ఫైనల్ టాపిక్కి వచ్చేశాం. ఇది అన్నింటికన్నా మైండ్ బ్లోయింగ్. అదేంటంటే, మనమిప్పుడు జీవిస్తున్న ఈ ప్రపంచం నిజం కాదు, ఇదొక కంప్యూటర్ సిమ్యులేషన్ అని మస్క్ బలంగా నమ్ముతున్నారు. మస్క్ లాజిక్ అర్థం చేసుకోవాలంటే ఒకసారి వీడియో గేమ్స్ ఎలా మారాయో ఆలోచించండి. 1970లలో పాంగ్ అనే ఒక గేమ్ ఉండేది. 2 గీతలు, ఒక చుక్క, అంతే. కాని ఇప్పుడు చూడండి, జీటీఏ లాంటి గేమ్స్ చూస్తుంటే అవి నిజమైన ప్రపంచమా లేక గేమా అని గుర్తుపట్టలేంత రియలిస్టిక్గా ఉన్నాయి.
టెక్నాలజీ ఇదే స్పీడ్తో ముందుకెళ్తే నిజమైన ప్రపంచం నుంచి అస్సలు వేరు చేయలేని సిమ్యులేషన్స్ మనం తయారు చేయడానికి ఎంతో కాలం పట్టదు కదా. ఇదే మస్క్ యొక్క మెయిన్ పాయింట్. మనం నిజం నుంచి వేరు చేయలేని వర్చువల్ ప్రపంచాలను తయారు చేయగలిగితే మనం ఆల్రెడీ అలాంటి ఒక ప్రపంచంలోనే జీవిస్తున్నాం అనడానికి గ్యారంటీ ఏంటి? ఆయన ప్రకారం స్టాటిస్టికల్గా చూస్తే మనం బేస్ రియాలిటీలో కాకుండా ఒక సిమ్యులేషన్లో ఉండే అవకాశాలే చాలా ఎక్కువ. పనిలేని భవిష్యత్తు, మన రియాలిటీ నిజమా కాదా అనే ప్రశ్న, ఇలాంటి అంచనాలు మనం అన్నింటినీ కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. ఇది మనల్ని ఒక చివరి ప్రశ్నతో వదిలేస్తుంది. ఒకవేళ మన ప్రపంచం నిజంగా ఒక సిమ్యులేషన్ అయితే దాన్ని సృష్టించిన వాళ్ళని మీరైతే ఏమని అడుగుతారు?